హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. తమ్నేల్లో చూసారు కదండి, శ్రావణ శుక్రవారం పూజ నేను 2వ వారమే చేసుకున్నాను. 3వ వారం మా బ్రదర్ది అయితే మ్యారేజ్ ఉంది. అందుకని అనుకోకుండా నేను 16వ వారాహి అమ్మవారిది కందదీపం కూడా ఆ రోజే లాస్ట్ అయిందండి. అమ్మవారి అనుగ్రహం అలా ఉన్నది. నాకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజునే లాస్ట్ రోజు రావాలన్నట్టుగానే అలా అమ్మకు అనుకరించారనుకుంటా. చాలా ఆనందంగా అయితే ఉన్నదండి. అలా 16వ వారం లాస్ట్ రోజు అవ్వడం. నేను ఇక్కడైతే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ మాకు పూజ గది అయితే ఇలా హోల్స్ ఉండేదండి. హోల్స్ ఉండడం వల్ల అండ్ బయటకి దేవుడు కనిపించేస్తున్నాడని చెప్పి నేను ఇలా అయితే కార్డ్బోర్డ్స్ తీసుకొని కలర్ పేపర్స్ అంటించి అన్నీ కూడా రంగోలీ ముగ్గులు వేసి ఇలా అయితే నేను క్లోజ్ చేశాను. చూసారు కదా ఇప్పుడు ఎంత నిండుదనంగా ఉన్నదో మా దేవుడి గది. చాలా చిన్నగా ఉన్నా సరే నేను చిన్న దాంట్లోనే చాలా బాగా డెకరేట్ చేయాలని చెప్పి అమ్మవారికి నేను ఇలా అయితే డెకరేషన్ చేశాను. అయితే ఇక్కడ బ్యాక్ డ్రాప్ కోసం ఓన్లీ ఒక తోరణము, వెనకాల బ్లౌజ్ పీస్ అండి అండ్ 2 గార్లాండ్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ డ్రాప్లో ఫ్లవర్స్ అయితే ముందు లేవు. చాలా సింపుల్గా ఉన్నదని చెప్పి నేను ఇక్కడైతే ఫ్లవర్స్ని కట్ చేసుకొని కలర్ పేపర్లో అంటించానండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను ఇక్కడైతే అమ్మవారికి బట్టలు పెట్టాను, పానకం, మంచినీళ్ళు, చలివిడి, వడపప్పు, డ్రై ఫ్రూట్స్ పెట్టాను. అండ్ మిగతావి అయితే నేను పూజ అయిన తర్వాత ప్రసాదం కింద చేసి నైవేద్యం పెట్టానండి. అండ్ నేను ఇక్కడైతే 2 పీఠాలు అరేంజ్ చేసుకున్నాను. పొద్దున పూట లక్ష్మీ అమ్మవారికి నేను పూజ చేసుకోవాలి కాబట్టి శ్రావణ మాసం 2వ వారం చేసుకున్నాను. అండ్ వారాహి అమ్మవారికి సాయంత్రం పూట 16వ వారం కందదీపం పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ 2 పీఠాలు అయితే నేను ఇక్కడ చేసుకున్నానండి. అండ్ మధ్యలో వచ్చేసి డబ్బులతో అలంకరణ చేసిన లక్ష్మీ అమ్మవారిని నేను షార్ట్లో అయితే పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ ఒకటైతే మర్చిపోయాను, లోటస్ ఫ్లవర్ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడం మర్చిపోయాను. అండ్ నేను ఇక్కడ ఎక్కడ అరేంజ్ చేద్దామని ఆలోచించి ఇలా అమ్మ వెనకాల అయితే పెట్టాను. అండ్ నేను ఇక్కడ 7 రకాలతో అయితే పూజలు చేసుకున్నానండి. వెండి కాసులు అండ్ బంగారు పువ్వులు, గవ్వలు అండ్ గురిగింజలు అంటారు కదండి అవి, గాజులు, గోమూత చక్రాలు అండ్ లోటస్ గింజలు ఉంటాయి కదా, తామర గింజలతో అయితే నేను పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది పూజ అయిపోయిన తర్వాత నేను ధూపం వెలిగించినప్పుడు చేసిన వీడియో అండి ఇది. దేవుని చేసుకొని 2 తోరణాలు కట్టి అమ్మకొకటి మనకొకటి చేసుకుంటాం కదండి. అండ్ అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత అయితే కథ చదువుకున్నానండి. అండ్ నేను ఇక్కడైతే మహానైవేద్యం అయితే పెట్టాను. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికైతే కొట్టేసుకున్నానండి. అండ్ పూజా విధానం అంతా నండూరి శ్రీనివాసరావు గారు ఛానల్లో చాలా బాగా అయితే వివరిస్తున్నారండి. పూజ అయిన తర్వాత పూజ మనం మొదలు పెడతాము, చేస్తాము, కానీ ఉద్యాపన ఎలా చేయాలనేది మనకి అంతగా ఐడియా ఉండదు. దాంట్లో చూస్తే చాలా బాగా అయితే చెప్తారండి. ధూపం, దీపం, నైవేద్యం అన్ని 5 ఉపచారాలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు ఎవరికైనా కనుక ఐడియా ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ధూపం అయితే ఖచ్చితంగా వెయ్యాలండి. మాకు ధూపం ఎంత ఇష్టం అనేది వారాహి అమ్మవారి పూజలు మొదలెట్టాకే తెలిసిందండి నాకు. ఇలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ 7 అయిన తర్వాత చీకటి పడిన తర్వాత అయితే వారాహి అమ్మవారి పూజ అయితే నేను మొదలు పెట్టుకున్నానండి. అండ్ చూసారు కదా ఇక్కడ నేను కంద అయితే రెడీ చేసుకున్నాను. అండ్ పానకం చేశానండి. అండ్ ప్రొమోగ్రానైట్ గింజలు అమ్మకి చాలా ఇష్టం అండి, దానిమ్మకాయ గింజలు అంటే. అండ్ నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నానండి లాస్ట్ రోజు కాబట్టి. చూసారు కదా నేను ఇక్కడైతే గౌరీదేవిని చేసుకున్నాను అమ్మవారికే. అండ్ వారాహి అమ్మవారి పూజ కాబట్టి నేను ఇక్కడ కందదీపం వెలిగించానండి. పొద్దున్న లక్ష్మీ అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి అమ్మని గౌరీదేవిని కదిపేశాను నేను. అండ్ సాయంత్రం మళ్ళీ కొంచెం వారాహి అమ్మవారి వరకే నేనైతే పూజ చేసుకున్నాను. చూసారు కదండి ఇక్కడ అష్టోత్తరం, స్తుతి, కవచం అండ్ మూలమంత్రం ఖచ్చితంగా చదువుకోవాలండి. ఈ 3 చదువుకుంటే చాలా శక్తివంతంగా ఉంటుందండి. అండ్ చూసారు కదా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇంత లాస్ట్ వారం కాబట్టి నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నానండి, 16వ వారం కాబట్టి. అండ్ మొదటి స్టార్టింగ్ అప్పుడైతే కొట్టుకొని మనం సంకల్పం చెప్పుకొని వారాహి అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం అయితే స్టార్ట్ చేయాలి 16 వారాలు. అండ్ ఫస్ట్ ఒక 2 అయితే కంటిన్యూగా అన్నా చేయాలండి, మధ్యలో ఆటంకం రాకూడదు. అప్పుడే మనం ఈ 16 వారాలు కూడా స్టార్ట్ చేయాలండి. అండ్ ఇక్కడ చూసారు కదా నిష్విక నేను నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రం చదువుతున్నామండి. ఈ వారాహి అమ్మవారి పూజలు స్టార్ట్ చేశాక నిష్విక కూడా చాలా భక్తి అయితే పెరిగిపోయిందండి వారాహి అమ్మవారి మీద. అండ్ పాటలు కూడా చాలా బాగా పాడుతుంది. ఈసారి షార్ట్ వీడియోస్లో అయితే పెడతాను. వీడియో మీకు నచ్చినట్లయితే డెకరేషన్ ఐడియాస్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.